అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. నా పేరు బోయపల్లి నరసింహులు మాదిగ. నేను తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టర్ గారిని కలిసి లీడ్ క్యాప్ గురించి మన జిల్లాలో కాదు మన రాష్ట్రంలో కూడా లేదు కాబట్టి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో లీడ్ క్యాప్ ఉంది. అంటే మాదిగలు అత్యధికంగా మన జిల్లాలో కాదు మన తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వృత్తి తోలు పరిశ్రమలు. అటువంటి తోలు పరిశ్రమలు ప్రవేశపెడితే ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులకు వృత్తి దొరుకుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మేడం గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా స్పందించి నేను ప్రభుత్వానికి రాస్తానని చెప్పిండ్రు కాబట్టి ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ లీడ్ క్యాప్ వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ బాగుపడతారు కాబట్టి లీడ్ క్యాప్ కంపల్సరీ మనకు అవసరం అని చెప్పి మేము సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విన్నవిస్తాం. ఓకే. యనుమల వెంకటస్వామి, రిటైర్డ్ ఎంప్లాయీ, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సీనియర్ నాయకుడు. ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో లీడ్ క్యాప్ పేరు మీద లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని తోలు ఉత్పత్తి కార్మికులకు ముఖ్యంగా మాదిగలకు శిక్షణలు ఇచ్చి ఉపాధి కల్పించి రుణ సదుపాయంతో వాళ్ళు ఆర్థికంగా బలోపేతం చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిందో అప్పుడు ఆ లీడ్ క్యాప్ అనే సంస్థ ఇప్పటికి కూడా లేకుండా పోయింది. ఆర్థికంగా మాదిగలకు నష్టమైంది. పక్కనున్న రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రంలో తిరిగి లీడ్ క్యాప్ సంస్థను నెలకొల్పి మాదిగలకు చర్మకార వృత్తికి బ్యాగులు కానీ, తోలు బెల్టులు కానీ, తర్వాత మ్యూజిక్ ఐటమ్స్ కానీ ఇటువంటి అన్నిటి కూడా ఉపాధి కల్పించి అక్కడ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మామనార్ జిల్లా మాదిగలు ఎక్కువ ఉన్నారు కనుక ఈ జిల్లాలో అవసరం మేడం అని చెప్పి మేడంకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ ఆధ్వర్యంలో మాదిగలకు తిరిగి కూడా లీడ్ క్యాప్ సంస్థ నెలకొల్పితే మంచిదని అంటే మేడం కూడా పాజిటివ్గా నిలిపి మనకు ప్రయత్నం చేస్తున్నది. ఈ విధంగా అవకాశము మన మాదిగలకు తిరిగి కూడా చేస్తే రేపు రోజున నిరుద్యోగ యువత ఆర్థికంగా ఉపాధి కల్పించి మామూలు జిల్లా అభివృద్ధి కూడా తోడ్పడతారనే విషయంలో మనం కలెక్టర్ని కలిగి రిప్రజెంట్ చేయడం జరిగింది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.